నుంచి తప్పు చేశానని అతనే క్షమాపణ చెప్పి ఆ కిరీటాన్ని, ఆ నగల్ని తీసుకుని అతను బయలుదేరిపోతాడు. ఇక్కడ సెక్యూరిటీ గార్డు అనామికకి ఫోన్ చేసి, మీ దగ్గరకొచ్చిన కిరీటం నకిలీ కిరీటం అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేసేసరికి దెబ్బకు అనామిక షాక్ అయిపోయి ఉండిపోతుంది. పెద్ద షాక్ అనామికకి ఎదురవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది కావ్య అని చెప్పనేసరికి ఆ అనామిక కావాలని ఇదంతా చేసింది. ఎందుకో నాకు అనుమానం వచ్చి ఆ కిరీటాన్ని మార్చాలి అనిపించింది. కిరీటాన్ని నేను మార్చేశాను. అందుకే మనం సేఫ్‌గా ఉన్నాము. అనామిక ఫోన్ చేసి నీకు ఇక అవమానం జరగబోతుందని చెప్పి మనం బాధపడుతూ ఉంటే అది పండగ చేసుకోవాలని ఆశపడింది. కానీ అంతకన్నా ముందుగానే ఎందుకో నా మనసు కనిపించి నేను మార్చాల్సి వచ్చింది. అదే ఇప్పుడు మనకి బెస్ట్ అయింది. నిజంగా చాలా గ్రేట్ కళావతి. చాలా దూరపు ఆలోచన చేశావు. లేకపోతే ఈరోజు ఆయన ముందు మనం తలదించుకునే పరిస్థితి వచ్చేది. మేడం మీరు చాలా గ్రేట్ మేడం. నిజంగా మీరు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉండగానే సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి చంప పగలగొడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాం, ఇంక నువ్వు ఇక్కడ ఉద్యోగంలో ఉండడానికి లేదని చెప్పి సెక్యూరిటీ గార్డ్ని ఉద్యోగంలోంచి తీసేస్తుంది. అలా ఇక కంపెనీలో రాజుని కాపాడడంతో రాజుకి మరింత మరింత ప్రేమ పెరిగిపోతుంది కావ్య మీద. ఇక ఇంటికి వచ్చేసరికి మరో రణరంగం మొదలైపోతుంది. ఇక ప్రకాశం అయితే బంగారాన్ని తీసుకొచ్చి తక్కువ ధరకిస్తున్నారు. ఇక ఆ బంగారాన్ని తీసుకుందామని చెప్పి ప్రకాశం అంటూ ఉంటాడు. ప్రస్తుతం బంగారానికి కట్టే డబ్బు అనేది వాళ్ళ దగ్గర లేకపోవడం మైనస్గా మారుతుంది. ఇక రాజు నీకు తెలుసు కదా మీ బాబాయ్ ఏం చేసినా అంతా కంపెనీకి ఇక బెస్టే చేస్తాడు కదా, అందుకని ఈ బంగారాన్ని కొంటే మన కంపెనీకి మరింత లాభాలు వస్తాయి కదా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. కంపెనీ విషయంలో ఎవరు జోక్యం చేసుకోని అవసరం లేదు. కంపెనీకి ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు ఈ బంగారం కొనడం కుదరదు. ఎవ్వరూ కూడా ఇక నా మాట వినాల్సిందే తప్ప ఈ పర్సనల్ విషయాల్లోని కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదని చెప్పేసి కావ్య అనేసరికి ప్రకాశానికి మరింత బాధ కలుగుతుంది. కావ్య మాటలకి ఆల్రెడీ బాధపడుతున్న ప్రకాశానికి ఇప్పుడు ఇక ఎప్పుడైతే వచ్చిన సేర్చి ముందు అవమానిస్తుందో దాంతో మరింతగా కుమిలిపోతాడు. అర్థమైంది కదా, ఎప్పటికైనా అర్థమైందా? ఎంతకాలం నేను చెప్తూనే ఉన్నాను మనకి ఇంట్లో ఎలాంటి విలువ లేదు, మన ఆస్తిని మనం తీసుకుని వెళ్ళిపోదామంటే ఆస్తి మొత్తం మీ నాన్నగారు ఈ కళావతి చేతిలో పెట్టారు. ఇప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. మొన్నటి వరకు నన్ను మాత్రమే అవమానించేది. ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని అవమానించి ఇక ఆ సేర్చి ముందు తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇంకా కూడా కావ్యాన్ని వెనకేసుకుని వస్తారంటూ ధాన్యలక్ష్మి బాగా ఎక్కిస్తుంది. లేదు ధాన్యం, ఇప్పటి వరకు నేను కావ్య మన మంచి కోసమే ఆలోచిస్తుంది అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది కావ్య స్వార్థంతో ఆలోచిస్తుందని. ఏదైనా సరే మీకు అడ్డు చెప్తుంటే మీరు ఖర్చులు పెట్టినందువల్ల ఇక మీకు పొదుపు నేర్పుతుంది అనుకున్నాను. కానీ నన్ను కూడా ఈరోజు ఇక మీలో ఒకడిగా చూసి పక్కన పెట్టేస్తుంది, నా పరువును కూడా తీస్తుందని నేను ఊహించలేకపోయాను అని చెప్పేసి ప్రకాశానికి కూడా కావ్య మీద కోపం వస్తుంది. అది కాదురా ప్రకాశం, లేదన్నయ్య నీ కోడలు కాబట్టి నిన్ను ఏమీ అనడం లేదు. కానీ మాకు అన్నయ్య కోడలు కదా, అందుకనే మమ్మల్ని ఇలా వేరు చేసి చూస్తుంది. మాకంటూ ఎలాంటి హక్కులు అధికారాలు లేవని చెప్పకనే చెప్తుంది. చూశారు కదా, మీరే విన్నారు కదా, మాకు ఎలాంటి హక్కు అధికారం లేదంట. ఈ ఇంట్లో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఈ ఇంట్లో ఉండాలన్న స్టేజ్కి వచ్చేస్తాడు ప్రకాశం. అయితే ఈ ఇంట్లోంచి వెళ్ళాలంటే మన ఆస్తి మనకి ఇవ్వమండి వెళ్ళిపోదామని చెప్పేసి ధాన్యం గొడవ పెడుతూ ఉంటుంది. అలా అక్కడ పెద్ద రణరంగం మొదలవుతుంది. ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగవు, ఈ ఇంట్లోంచి ఎవరు వెళ్ళడానికి కూడా లేదని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి కళావతి ఇదంతా? బాబాయ్ మొదటిసారి బాధపడ్డం నేను చూశాను. బాబాయ్ మనసు కూడా విరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ మనసు విరిగిపోయిందని నిజాలు బయట పెట్టడం కుదరదు కదండి. నిజం ఎలా బయట పెడతాము? నిజం బయట పెడితే వాళ్ళ గుండెలు ముక్కలైపోతాయని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. ఇది చాలా దూరం వెళ్ళేలా ఉంది కళావతి, ఏదో పరిష్కారం వెతకాలి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు రాజు. అయితే అలా రాజు కావ్యాలు ఇద్దరు అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. ప్రకాశానికి ధాన్యం బాగా ఎక్కిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అపర్ణ అలాగే ఇంద్రాణి ఇక సుభాష్ కూడా ఏం చేయాలో అర్థం కాక ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోతారు. ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో సమస్యలు మరింతగా పెరిగిపోయి ఆ ఇంట్లో కావ్యకు అందరూ శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇక ఒకరోజు
సీతారామయ్యకు స్పృహ వస్తుంది. సీతారామయ్యకి స్పృహ రావడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆసుపత్రికి వెళ్తారు. అలా సీతారామయ్య తిరిగి అయితే కోలుకుంటాడు. అలా కోలుకోవడంతో అందరూ సీతారామయ్యని ఇంటికి తిరిగి తీసుకొస్తారు. కాస్త రిలాక్స్‌గా ఫీల్ అవుతారు సీతారామయ్య కోలుకోవడంతో. ఇంకా సీతారామయ్య ఎప్పుడైతే కోలుకున్నాడో మొదలుపెట్టేస్తుందిగా ధాన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు కూడా. ఇక ధాన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు కూడా, "ఏంటి మావయ్య గారు, మీరు చేసిన పని మాకు నచ్చలేదు. ఏంటి, మా నాన్న ఆసుపత్రి నుంచి వచ్చి ఇక ఒక్కరోజే అయ్యింది ఆయన పూర్తిగా కోలుకొని. చాలండి, ఇప్పటి వరకు మీరు జరిగింది చూస్తూనే ఉన్నారు. మీరు కూడా బాధపడుతున్నారు. ఇంకా కూడా వెయిట్ చేయమని అంటారేంటి? ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాదు. ఇక కావ్య దగ్గర నుంచి ఆస్తి తీసుకుని మనకొచ్చే ఆస్తిని మనకిచ్చేయాల్సిందే. ఇంక ఎట్టి పరిస్థితిలోని కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ప్రకాశం కూడా, "అవును, కావ్య చేస్తున్న పనుల వల్ల ఈ ఇంట్లో అందరం కూడా ఎంతగానో బాధపడుతున్నాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇంకా అలా జరగడానికి లేదు. ఇక మేము వేరుగా వెళ్ళిపోతాంలే నాన్నగారు. ఈ ఇంట్లో ఎవరికి ఎవ్వరూ కూడా ఒకరికొకరు కాకుండా అయిపోతున్నారని" ప్రకాశం కూడా అంటాడు. ప్రకాశం మనసు కూడా రుద్రాణి, ధాన్యలక్ష్మి కారణంగా విరిగిపోతుంది. ఇలా వీళ్ళందరూ అంటూ ఉంటే, ఏంటండి ఇదంతా? ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? కావ్య ప్రవర్తనలో ఆ మార్పు ఎందుకొచ్చిందో ఎవరికీ తెలీదు. కావ్య ఈ ఇంటి కోసమే కష్టపడుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే కావ్య ఏం చేసినా సరే ఇంటి కోసమే చేస్తుంది. కాకపోతే దానికి కారణం ఏంటన్నది వీళ్ళిద్దరికీ తెలుసు. ఇద్దరు కూడా బయట పెట్టడం లేదు అని చెప్పేసి ఇంద్రాణి అంటూ ఉంటుంది. అపర్ణ, సుభాష్ బాధపడతారు. ఇక ఆస్తి కావాలని గొడవ చేస్తూ ఉంటారు రుద్రాణి, అలాగే ధానలక్ష్మి, ప్రకాశం అందరూ కూడా. ఇక ఇలా జరుగుతూ ఉండగా ఈ సంఘర్షణలో ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు సీతారామయ్య. "బావా, నువ్వు ఆవేశపడకు" అని చెప్పి అనేసరికి, నేను ఆవేశపడడం లేదు. నిజం బయట పెట్టడానికి ఇప్పుడు మీ అందరినీ ఆపాను. నిజమే, కావ్య ఈ ఇంటి ఖర్చులు తగ్గించి అన్ని విధాలుగా డబ్బులు సేవ్ చేస్తుంది. ఎందుకో తెలుసా? నేను చేసిన పొరపాటుని కావ్య, రాజు సరిదిద్దడానికి ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, మాటలు పడుతూ ఈ ఇల్లుని, ఇక ఈ ఇంట్లో వాళ్ళని రోడ్డున పడేయకూడదని ఒకే ఒక ఆశయంతో ఇదంతా చేశారు. ఏం మాట్లాడుతున్నావు బావ? అవును, నేను స్నేహితుడిని నమ్మి 100 కోట్ల రూపాయలకి హామీ సంతకం చేశాను. వాడి కొడుకు మనల్ని మోసం చేసి బోర్డు తిప్పేశాడు. తాతయ్య పరువు పోకూడదని చెప్పేసి 100 కోట్ల రూపాయలకి చేసిన హామీని ఒప్పుకుని వీళ్ళు తీర్చడానికి సిద్ధపడ్డారు. 100 కోట్లంటే మనకున్న ఆస్తి అంతా కలిపి కూడా 100 కోట్ల పైన ఉంటుందేమో అంతే. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి అంటే ఇంట్లో ఖర్చులు తగ్గించాలి. ఇంట్లో ఇక లగ్జరీ ఖర్చులు ఉండకూడదు. ఇప్పుడు ఒకవేళ ప్రకాశం చెప్పినట్టు బంగారం కొనాలన్నా, లేకపోతే రకరకాల ఫుడ్ తినాలి అన్నా, అన్ని రకాల కార్లు మెయింటైన్ చేయాలన్నా డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేదు. ఒకవేళ దూబరాగా తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఆస్తులు మొత్తం పోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. బ్యాంకు ఇంటిని సీజ్ చేసేస్తుంది. మొత్తం ఆస్తులన్నీ జప్తు చేసేస్తుంది. అలా చేస్తే దుగ్గిరాల వంశం పరువు పోయి దుగ్గిరాల కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని, నా పరువు పోకుండా, నా పేరు బయటికి రాకుండా, ఈ ఇంటి గుట్టుని బయటికి వెళ్లకుండా రాజు, కావ్యలు ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళు అవమానాలు పడుతూ ఇదంతా చేశారని చెప్పి ఇప్పుడు ఆస్తులు కావాలని గొడవ పెట్టిన వాళ్ళకి ఆస్తుల కన్నా అప్పులే వస్తాయి. ఒకవేళ పంచుకుని వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి ఊహించని షాక్ ఇస్తాడు. దెబ్బకి పెద్ద షాకు ఎదురైపోతుంది రుద్రాణి, అలాగే ధానులక్ష్మి, ప్రకాశానికి కూడా. ఇక గుండె పగిల నిజం బయటపడేసరికి ప్రకాశం, "నన్ను క్షమించమ్మా. నేను నిన్ను ఎంతో అర్థం చేసుకుని చివరకు నిన్ను నేను కూడా అపార్థం చేసుకున్నాను నిజం తెలుసుకోకని. నిజమే, క్షమించు కావ్య" అంటూ ఇక ధాన్యలక్ష్మి కూడా క్షమాపణ చెప్పేసరికి రుద్రానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. రాబోయే కథలు ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.